Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఓకేనా? అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ ఏంటివి అంటే మనకు ఏదైతే ఓకేనా జనవరిలో టెట్ ఎగ్జామ్ తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో జనవరి 8th రోజు ఓకేనా జనవరి 8th రోజు సో సెకండ్ షిఫ్ట్లో అడిగిన కొన్ని ఇంగ్లీష్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టూడెంట్స్. ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి మీకు సెకండ్ షిఫ్ట్లో జరిగిన సో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో చాలామంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ పోయినసారి ఇంగ్లీష్లో 20+ చాలామందికి తెచ్చుకోవడం జరిగింది అండి. సో మళ్ళీ మనకు తెలంగాణలో సో టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి సో డిఎస్సి కంటే ముందే టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాయిస్ ఉంది. డిఎస్సి కంటే ముందే మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సో టెట్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి స్టూడెంట్స్ అనే ఉద్దేశంతో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను స్టూడెంట్స్. ఓకేనా? అయితే మీరు క్వశ్చన్స్ చూసేటప్పుడు ఓన్లీ ఆన్సర్ మాత్రమే చూసుకోకుండా ప్రతి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చూడండి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి ఏదో ఆన్సర్ తెలుసుకుంటూ వెళ్ళడం కాదు, మిగతా అన్ని ఆప్షన్స్ని క్లియర్ కట్గా నేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇంగ్లీష్ అంటే బట్టే విధానం ఏమి ఉండదు అండి. ఓకేనా? సో మనకు అన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాము అంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? అయితే సో మీకు ఎవరెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్? అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఆల్రెడీ చూడండి స్టూడెంట్స్, సో చాలామంది స్టూడెంట్స్ మన కోర్సు తీసుకొని బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. మీరు మన వీడియోస్ కింద యూట్యూబ్ కామెంట్స్ చూడొచ్చు. ఒక్కొక్క స్టూడెంట్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో పెట్టారు ఆల్రెడీ తెలంగాణ ఏపీలో. రైట్? కాబట్టి మీకు కూడా ఇలాగే ఇంగ్లీష్లో ఓకేనా టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే సో మీకు 3 months కోర్సు 299, 1 month కోర్సు 199కి అవైలబుల్గా ఉన్నాయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు చాలా కోర్సులు ఉంటాయి. ఏపీ వాళ్ళే ఉంటాయి, తెలంగాణ వాళ్ళే ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్ కాల్ చేయండి. అయితే ఆల్రెడీ మన బుక్ విషయం తెలిసిందే కదండి మీ అందరికీ. ఓకేనా? ఆల్రెడీ మనకు డిఎస్సి టెట్ కోసం ఒక ఎక్సలెంట్ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది అండి. బుక్ ఎలా ఉంటుంది అంటే అసలు మీకు ఇంగ్లీష్లో ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే సింపుల్ లాంగ్వేజ్లో ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ బుక్ని రిలీజ్ చేశాను స్టూడెంట్స్. ఈ బుక్ బైలింగ్ వల్ల ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది ఎక్స్ప్లెనేషను. అదేవిధంగా ప్రతి కాన్సెప్ట్ యొక్క ప్రతి టాపిక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్ మీకు మొత్తం 508 పేజీలు అండి. ఓకేనా? మొత్తం 508 పేజీలు మనకు ఈ బుక్ అనేది ఉంటుంది అండి. బుక్ ఒక కాస్ట్ వచ్చేసి మీకు సో 330 340 తీసుకుంటారు ఇప్పుడు జనరల్గా. అయితే బుక్ మనకు పేపర్ క్వాలిటీ నీట్గా ఉంటుందండి, వైట్ పేపర్ ఉంటుంది, నీట్ క్వాలిటీగా ఉంటుంది పేపర్ అనేది. రైట్? అయితే బుక్లో సో ఎవరెవరికంటే డిఎస్సి టెట్, సిటెట్, గురుకుల ఎగ్జామ్స్, జేఎల్, డిఎల్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. రైట్? అయితే బుక్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట మన బుక్లో. ఓకేనా? అది అయితే ఇక చూడండి స్టూడెంట్స్, మనకు ఇది అనేది బుక్. మీ బుక్ స్టాల్స్ అన్నిట్లలో బుక్ స్టాల్స్ పంపించాము, బుక్ స్టాల్స్ అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే బుక్ స్టాల్స్కి వెళ్ళి అడగండి, లేకపోతే తెప్పించుకోండి మీరు. ఓకేనా? అది రైట్. అయితే ఇప్పుడు సో క్వశ్చన్స్లోకి వెళ్దామండి. చూడండి ఇక్కడ ఇది మీకు 8th జనవరి 8th షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం, క్లియర్ కట్గా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే? ప్యాసేజ్ క్వశ్చన్స్ పక్కన పెడుతున్నాను నేను, ప్యాసేజ్ క్వశ్చన్స్ పక్కన పెట్టి తర్వాత మీకు గ్రామర్, వొకాబులరీ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? లెంతీ వీడియో కాకుండా సో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కవర్ అయ్యే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా? గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని చూస్ చేసుకోమంటుండ్రు. రైట్? కొంచెం జాగ్రత్త చూడండి. రాకేష్ ఈజ్ ఏ సిన్సియర్ బాయ్. ఓకేనా? రాకేష్ సిన్సియర్ బాయ్ అట. అన్నిట్లలో రాకేష్ ఈజ్ ఏ సిన్సియర్ బాయ్. ఓకేనా? రైట్. తర్వాత నెవర్తలెస్, బట్, హౌ, నెక్స్ట్ వన్ సో. చూడండి ఇక్కడ నెవర్తలెస్, బట్, హౌ, సో ఇవి మనకు కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇవి మనకు జనరల్గా లింకర్స్ అంటూ ఉంటాం, వీటినే లింకర్స్ అంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏ లింకర్ ఇక్కడ సెట్ అవుతుంది? ఓకేనా? మొత్తం సేమే ఉంది. ఓకేనా? కానీ ఇక్కడ ఈ లింకర్ మాత్రమే డిఫరెంట్గా ఉంది అండి. అయితే రాకేష్ ఈజ్ ఏ సిన్సియర్ బాయ్, తర్వాత సెంటెన్స్ చూడండి. హిస్ టీచర్స్ అప్రిషియేట్ హిమ్. రాకేష్ సిన్సియర్ బాయ్ అట, అందువలనే కదా టీచర్ అనే వాళ్ళు అతన్ని అప్రిషియేట్ చేసేది. కాబట్టి ఇది ఎలా ఉంది అంటే ఇది మనకు రీజన్, ఇది మనకు రిజల్ట్ లాగా ఉంది.
ఇది కారణం కదా, ఓకేనా, వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి. ఇది రీజన్, నెక్స్ట్ ఇదేమవుతుంది మనకు రిజల్ట్ అవుతుందండి. రీజన్ రిజల్ట్ కాంబినేషన్ అంటాం. మరి రీజన్ రిజల్ట్ కాంబినేషన్లో మనకి ఏం రావాలి అంటే చెప్పండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్ అనేవి రావాలి. మీరు నా యూట్యూబ్లో కాదు మన యాప్లో కనుక మీరు ఇండికేటర్స్ అనే టాపిక్ చూసింటే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి, ఓకేనా. అదేంటంటే చూడండి, నెవర్ తెలెస్ అంటే జనరల్గా మనకు మీనింగ్ వస్తుందంటే హవెవర్ అనే మీనింగ్ వస్తుంది సింపుల్గా, ఓకేనా. అయితే మనకు బట్ అన్న మనకు ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కలుపుతుందండి. నెవర్ తెలెస్ అనేది కూడా ఒక పాజిటివ్ని నెగిటివ్ని కలుపుతుంది. నెక్స్ట్ మనకు హౌ ఈవెన్ అన్నా కానీ మనకు అక్కడ పాజిటివ్ నెగిటివ్ని కలుపుతుంది. అదొకసారి సో చూడండి ఇక్కడ. సో అందువలన సిన్సియర్ బాయ్, అందువలన సో టీచర్స్, అతని యొక్క టీచర్స్ అప్రిషియేట్ చేస్తారు అతన్ని. కాబట్టి ఇది మనకు సూటబుల్ ఉందా లేదా, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది మనకి ఇండికేటర్స్ కాన్సెప్ట్ అండి సింపుల్గా, ఓకేనా. ఇండికేటర్స్ అనేది మీకు క్లియర్గా వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది అనమాట, ఓకేనా. అది రైట్. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మన యాప్లో ఉంటుంది క్లియర్గా, ఓకేనా. విలియం షేక్స్పియర్ వాజ్ గ్రేటర్ దాన్ డాష్ ఇంగ్లీష్ రైటర్. విలియం షేక్స్పియర్ వాజ్ గ్రేటర్ దాన్ డాష్ ఇంగ్లీష్ రైటర్. చెప్పండి ఇంకా. ఆల్ ద అదరా, ఎనీ అదరా, ద అదరా, ఆల్ అదరా. చూడండి ఇక్కడ మనకు ఆల్ ద అదర్ అనాలి అంటే ఇక్కడ మనకి ఏముండాలంటే ఒక ప్లూరల్ నౌన్ ఉండాలి అండి. ఆల్ అదర్ ప్లూరల్ నౌన్ ఉండాలి. ఆల్ అదర్ ఇంగ్లీష్ రైటర్స్, ఇట్లా ప్లూరల్ నౌన్ ఉండాలి. ఇక మనకు సో ఇంగ్లీష్ రైటర్ అనే సింగులర్ నౌన్ ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ మనకి ఎట్లా రావు. తర్వాత విలియం షేక్స్పియర్ వాజ్ గ్రేటర్ దాన్ ద అదర్ ఇంగ్లీష్ రైటర్, ఎనీ అదర్ ఇంగ్లీష్ రైటర్. చెప్పండి, ద అదర్ ఇంగ్లీష్ రైటర్ అంటామా, ఎనీ అదర్ ఇంగ్లీష్ రైటర్ అంటామా? ఎనీ అదర్. ఏమంటాం చెప్పండి, ఎనీ అదర్ అనాలి. మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. చూడండి, సచిన్ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ క్రికెటర్. ద అదర్ క్రికెటర్ కాదు, సో వేరే ఏ క్రికెటర్కైనా గ్రేటరు అని. కాబట్టి సచిన్ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ క్రికెటర్. ఎనీ అదర్ ఉండాలి అక్కడ పోల్చేటప్పుడు, ఓకేనా. అందరికంటే గ్రేటు అని పోల్చేటప్పుడు మనము ఎనీ అదర్ అనేది యూజ్ చేసుకోవాలి నాన్న. ఎనీ అదర్ యూజ్ చేసుకోవాలి కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్పాటింగ్ ఎర్రర్స్ అండి. ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక పార్ట్స్ అండర్లైన్ చేశాడు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి మీరు, ఓకేనా. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలండి. చూడండి ఇక్కడ ఐ వోంట్ పే, ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉందా? ఏం లేదు. I won't pay it. I won't pay it unless he send me the bill again. చూడండి ఇక్కడ అతడు బిల్లు మళ్ళీ సెండ్ చేయకపోతే నేను పే చేయను అని. ఇది మనకి ఇఫ్ క్లాజ్ అండి జనరల్గా. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ కదా, ఓకేనా. ఇఫ్ నాట్ అని ఇఫ్ క్లాజ్ సెంటెన్స్ ఇది సింపుల్గా. అన్లెస్ ఇఫ్ రెండు క్లాజులు సేమ్ ఉంటాయి మనకు. అయితే ఇక జాగ్రత్త చూస్తే ఐ వోంట్ పే, నేను పే చేయను, ఓకేనా. ఐ విల్ పేకు నెగిటివ్, ఐ వోంట్ పే ఇట్, దాన్ని పే చేయను అని. అన్లెస్ హీ సెండ్ మీ ద బిల్ అగైన్. ఇక్కడ ఇది ఏ టెన్స్లో ఉంది అండి? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది. చూడండి ఇక జాగ్రత్త చూసుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఉన్నప్పుడు మరి హీ అనే దాంతో V1 రాసేటప్పుడు వెర్బుకు కంపల్సరీ సింపుల్ ప్రెజెంట్ రాసేటప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తామండి. వెర్బుకు V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ యూజ్ చేస్తాం కదా. కాబట్టి హీ సెండ్స్ మీ అని ఉండాలి, హీ సెండ్ మీ కాదు. ఇప్పుడు ఐ గో టు కాలేజ్ అంటాం, హీ గోస్ టు కాలేజ్ అంటాం, షీ గోస్ టు కాలేజ్ అంటాం. సో ఈ తోటి షీ తోటి ఇటు తోటి V1 రాయాలి అంటే కంపల్సరీ ఆ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉండాలి. కానీ ఇక్కడ మనకు హీ సెండ్స్ అని లేదు, ఇక్కడ హీ సెండ్ అని ఉంది, ఇది రాంగ్ ఉంది. కాబట్టి మనకు అప్పుడు ఈ సెన్స్ అని ఉండాలి కాబట్టి అది మనకు రాంగ్ ఉంది కదా. సి పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి సి పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు? థర్డ్ ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఎర్రర్ ఉన్న పార్ట్ మనకు ఆప్షన్ సి, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3 అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద శాక్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్. చూడండి ఇక్కడ ఎగ్జాస్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? టైర్డ్, అలసిపోవడం అనమాట, ఓకేనా. ఎగ్జాస్ట్ అయిపోయాను అంటే సో మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి? ఎగ్జాస్ట్ అయిపోయానంటే టైర్డ్ అయిపోయాను అని. దాన్ని మనము ఎనర్వేటెడ్, ఫ్యాటిగ్యూడ్, ఓకేనా, అలసిపోవడం అనమాట. టైర్డ్ అన్నా, ఎనర్వేటెడ్ అన్నా, ఫ్యాటిగ్యూడ్ అన్నా, ఎగ్జాస్టెడ్ అన్నా మొత్తం ఎనర్జీ మొత్తం కోల్పోవడం అనమాట, అలసిపోవడం అంటూ ఉంటాం. కాబట్టి అది మనకు ఎగ్జాస్టెడ్ అని, రైట్. ఎనీవే, అయితే మనకి ఇక్కడ పిక్ ద మీనింగ్ ఫర్ ద ఇడియం టు హిట్ ద శాక్. ఇది ఎగ్జామ్ రాసే కంటే ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన ఇడియంని నేను. హిట్ ద శాక్, టు హిట్ ద శాక్ అంటే మీనింగ్ ఏంటంటే సో నిద్రకు వెళ్ళిపోవడం,
ఓకేనా. టు గో టు స్లీప్ అంటాం. ఏమంటాం చెప్పండి? టు గో టు స్లీప్ అంట, పడుకోవడానికి వెళ్ళిపోవడం అనమాట. టు గో టు బెడ్, టు గో టు స్లీప్ అంటూ ఉంటాం. దాన్ని టు హిట్ ద శాక్ ఏమంటాం చెప్పండి? టు హిట్ ద శాక్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. చూడండి, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడగొచ్చు, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడగొచ్చు అండి. రైట్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ససెప్టబుల్ అనే వర్డ్ ఇచ్చాను నాన్న. సో ససెప్టబుల్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే SUSC ఇలా ఉంటుందండి. ఓకేనా. సో ఐ ఉండాలి, ఐ లేదు కాబట్టి లాస్ట్లో ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. ఐ ఉంది కానీ ఇక్కడ ససెప్టబుల్ అంటే SUSCనా SUCSా SUSC. బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ససెప్టబుల్గా ఉంది అంటే మీనింగ్ ఏంటి? వీక్గా ఉంది అని. ఓకేనా, అంత స్ట్రాంగ్గా లేదు, ఇమ్యూనిటీగా లేదు అని. ఓకేనా, వీక్గా ఉంది అని. ఓకేనా, ఓపెన్గా ఉంది అని. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ట్యాగ్స్ చూడండి. ఈ క్వశ్చన్కి ఆన్సరు డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది మన యూట్యూబ్ క్లాసెస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎవరైతే మన యూట్యూబ్ క్లాసెస్ క్లియర్గా బాగా వాడుకున్నారో వాళ్ళకైతే ఎక్సలెంట్ స్కోర్ వచ్చింది. లెటస్ ఇది ఆల్రెడీ చెప్పిన, మన యూట్యూబ్లో క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ. వెళ్ళి చూడండి మీరు ఒకసారి, ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా. లెట్. ఓకేనా, లెట్ అస్ డూ దట్. చూడండి ఇక్కడ లెట్ తోటి వచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవాలి? లెట్ తోటి వచ్చినప్పుడు మనకు ఏం రాసుకుంటాం చెప్పండి? షెల్ వి. ఓకేనా, లెటస్ అన్నప్పుడు మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుందండి? షెల్ వి. లెటస్ అన్నప్పుడు మనకు షెల్ వి అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 షెల్ వి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి ఇక్కడ. క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ చెప్పండి ఏమొస్తుంది చెప్పండి? క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ వర్త్ లిజనింగ్ అంటాం. సో కాబట్టి వర్త్ లిజనింగ్ అంటే అన్నప్పుడు మనకు టు లిజన్ రాదు, టు లిజన్ టు రాదు. వర్త్ టు లిజనింగ్ టు కాదు, ఈజ్ వర్త్ లిజనింగ్ టు. లిజన్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. చూడండి, లిజన్ అనేది మెయిన్ వర్బ్ లాగా వచ్చినప్పుడు మనం కంపల్సరీ పక్కన యూజ్ చేసుకోవాలి, టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. వర్త్ లిజనింగ్ టు, వర్త్ లిజనింగ్ టు. ఓకేనా. చూడండి, ఐఎమ్ లిజనింగ్ ద సాంగ్స్ కాదు, ఐఎమ్ లిజనింగ్ టు ద సాంగ్స్. లిజనింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే లిజనింగ్ అనేది మెయిన్ వర్బ్ లాగా వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేసుకోవాలి? దాని పక్కన టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా. వీఆర్ లిజనింగ్ ద క్లాస్ కాదు, వీఆర్ లిజనింగ్ టు ద క్లాస్ 2. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆప్షన్ 4 ఇది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 10th క్వశ్చన్ ఓకేనా, మీకు ఇంపార్టెంట్ ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రైట్. చూడండి, ద హెడ్ మాస్టర్ వాస్ అడ్రస్సింగ్ ద స్టూడెంట్స్. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ద సెంటెన్స్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఇది మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్. ఓకేనా. సో ఇచ్చింది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లో అడుగుతుండే సింపుల్గా. మళ్ళీ మీరు ఎట్లా రాస్తారు అని. హెడ్ మాస్టరు అడ్రస్ చేస్తున్నాడు స్టూడెంట్స్ని. ఓకేనా, మరి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒకటే గుర్తుపెట్టుకున్నాను, బీ ఫామ్ ప్లస్ V3. చూడండి, బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా. సో సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బై సబ్జెక్ట్తో టెండ్ అయింది అంటే ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. దాంట్లో మనకు కంపల్సరీ ఏం కనిపించాలి? బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇట్లా కూడా వస్తాయి, ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందో కనిపెట్టమంటాడు. బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపించిందా? అది ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపించలేదా? అది యాక్టివ్ వాయిస్. ఉన్నాయి 2 వాయిస్లు. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్, అంతే. రైట్. మరి ఇప్పుడు ఇచ్చింది ఎందులో ఉందండి? ద హెడ్ మాస్టర్ వాజ్ అడ్రస్సింగ్ బీ ఫామ్. అసలు బీ ఫామ్స్ అంటే ఏంటి? మళ్ళా ఇది తెలియదు చాలామందికి. బీ ఫామ్స్ అంటే ఏంటివండి? బీ, బీను, బీయింగ్, తర్వాత యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. బీ, బీను, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఓకేనా, 8 ఉన్నాయి మొత్తం మనకు. రైట్. కాబట్టి అవి మనకు బీ ఫామ్స్ అంటాం. అయితే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ బీ ఫామ్ ఉంది, V4 ఉంది. సో మనకి ఇది ప్యాసివ్ వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్ అన్నట్టు. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. చూడండి, ఇక్కడ మీకు చెప్పిన ఆల్రెడీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మనకు ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్లో మనకు అక్కడ యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఏం కనిపించాలి నాన్న? బీయింగ్ కనిపించాలి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఏం కనిపించాలి? బీయింగ్ కనిపించాలి. బీయింగ్ అంటే అసలు బీయింగ్ ఉన్న ఆప్షన్స్ 2 లేవు, 2 పోయినాయి. ఇందులో బీయింగ్ ఉంది, ఇందులో బీయింగ్ ఉంది. ఎంత సింపుల్ చూడండి క్వశ్చన్స్. ఇందులో బీయింగ్ ఉంది. మరి ద స్టూడెంట్స్ వర్ అంటామా? ద స్టూడెంట్స్ వాజ్ అంటామా? స్టూడెంట్స్ అంటే సింగులరా ప్లూరలా? సింగులరా? ప్లూరల్.
స్టూడెంట్స్ అంటే చాలా మంది ఉన్నాడు, ప్లూరల్ కదా. మరి ప్లూరల్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఏముండాలి ఇక్కడ మనకు, ప్లూరలే ఉండాలి. మరి వెర్బ్ ప్లూరల్ ఉండాలి అంటే స్టూడెంట్స్కి వర్స్ రాదు కదా, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ద స్టూడెంట్స్ వర్, ఓకేనా, బీయింగ్ అడ్రస్డ్ బై ద హెడ్ మాస్టర్. మీకు ఓన్లీ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ వస్తే సరిపోదు, మళ్ళీ ఇక్కడ వెర్బ్ కూడా రావాలి. ఏ సబ్జెక్ట్కి ఏ వెర్బ్ యూజ్ చేసుకోవాలి, సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా, సింగులర్కు సింగులర్ వెర్బ్, ప్లూరల్కు ప్లూరల్ వెర్బ్, ఇలా అన్నిటిని మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? సో ఇంగ్లీష్ అనేది మొత్తం ఇంటర్లింకింగ్ ఉంటుందండి. మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ అర్థమవుతుందో అప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలరు, ఓకేనా. కాబట్టి యాప్లో వెళ్ళి ఫ్రీ క్లాసెస్ చూడండి, ఫస్ట్ చూసి సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటారండి సింపుల్గా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ చూడండి. ఇంకా 11th క్వశ్చన్ మనకేంటి, డైరెక్ట్ స్పీచ్ ఇండెక్స్ స్పీచ్ నాన్న. ఈ మోడల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి నుంచి అంటే క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో టెట్లో అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన మోడల్సే, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చిన మ్యాక్సిమం. చూడండి ఇక్కడ చెప్తాను. ద క్లాస్ టీచర్ సెడ్ టు రవి, ఇది కామా. చూడండి ఫస్ట్ దీన్ని ఏమంటామండి, రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న పార్ట్ని ఏమంటామండి, రిపోర్టెడ్ వెర్బ్ అంటాం, ఓకేనా. ఫస్ట్ ఏం చూడాలి మనము, రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది నాన్న, పాస్ట్లో ఉంది. సెడ్ టు అంటే పాస్ట్ కదా, సెడ్ అంటే పాస్ట్ కదా, సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది పాస్ట్లో ఉన్నప్పుడు దీన్ని మార్చేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న పార్ట్ ఉంది కదా, దాని యొక్క టెన్స్ని పాస్ట్ టెన్స్లో చేంజ్ చేయాలి. ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న పార్ట్ ఉంది కదా, దీని యొక్క టెన్స్ని పాస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు, ఇది పాస్ట్లో ఉన్నప్పుడు. ఇలా ఇచ్చినప్పుడు ఇది పాస్ట్లో ఉన్నప్పుడు దీని యొక్క టెన్స్ పాస్ట్లోకి తీసుకెళ్ళాలన్నమాట. మరి ఇది ఎందులో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V1, సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రెజెంట్లో ఉంది. మరి సింపుల్ ప్రెజెంట్ అనేది ఎందులోకి చేంజ్ అవుతుంది, సింపుల్ పాస్ట్లోకి చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది సబ్జెక్ట్ ప్లస్ V2 అవుతుంది, అంతే కదా. సింపుల్ ప్రెజెంట్ అనేది సింపుల్ పాస్ట్ అవుతుంది, కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది సబ్జెక్ట్ ప్లస్ V2 అవుతుంది. మరి V2 అంటే ఇది మళ్ళీ V1 ఉంది, ఆన్సర్ తీసేయండి. వాంటెడ్ ఉండాలి, ఇది మనకు ఆన్సర్గా తీసేయండి. షీ హ్యాడ్ వాంటెడ్, పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుందా, రాదు. సింపుల్ ప్రెజెంట్ అనేది సింపుల్ పాస్ట్ లాగా మారుతుంది, సింపుల్ పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సింపుల్ పాస్ట్ కావాలి కదా, కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కాదు, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సింపుల్, మొత్తం ఎలిమినేట్ చేశాను, ఆన్సర్ తీసుకొచ్చాను నేను డైరెక్ట్గా. అర్థమైందా? ఒకటే పాయింట్ ఇక్కడ, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ తీసుకెళ్ళాలి. ఏ పాజిటివ్ తీసుకెళ్ళాలి, సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా ఇది V1 అంటే, మరి సింపుల్ పాస్ట్లోకి తీసుకెళ్ళాలి, V2లోకి తీసుకెళ్ళాలి. V2 తోటి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, కాబట్టి మనకు డైరెక్ట్ అదే ఆన్సర్ అయిపోయింది, అంతే. ఓకేనా? చూడండి, అసలు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 2 సెకండ్స్ చాలు, మీకు కాన్సెప్ట్ వస్తే. కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి చాలు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లెథార్జిక్ అండ్ స్లీపీ. ఏ బిగ్ మీల్ ఆల్వేస్ మేక్స్ మీ ఫీల్ లెథార్జిక్ అండ్ స్లీపీ. సో చూస్ ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ లెథార్జిక్. చూడండి ఇక్కడ, సో జనరల్గా లెథార్జిక్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే లేజీ అని. మీనింగ్ ఏంటి నాన్న మనకు, లేజీ. మరి లేజీకి ఆపోజిట్ అడుగుతున్నాను నాన్న. చూడండి ఇక్కడ మనకు, సో డల్ అన్న లేజీ అన్నట్టే. నెక్స్ట్ స్లగ్గిష్ అన్న మీనింగ్ ఏంటి, లేజీ అన్నట్టే. నెక్స్ట్ టోర్పిడ్ అన్న కానీ లేజీ అన్నట్టే నాన్న. దానికి ఆపోజిట్ ఏమొస్తుందంటే వైవాషియస్, ఓకేనా. సో వైవాషియస్గా ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్టివ్, ఓకేనా, యాక్టివ్ ఉండడం. నెక్స్ట్ దాన్ని మనము స్ప్రైట్లీ అంటాం, ఓకేనా, స్ప్రైట్లీ అంటాం, ఓకేనా. స్ప్రైట్ తాగితే యాక్టివ్ అవుతూ ఉంటాం కదా, కాబట్టి యాక్టివ్ ఉండడం అన్న, వైవాషియస్ అన్న, స్ప్రైట్లీ అన్న సేమ్. లెథార్జిక్, స్లగ్గిష్ అంటే లేజీగా ఉండడం అనమాట. దానికి ఆపోజిట్ యాక్టివ్గా ఉండడం, కాబట్టి మనకు అప్పుడు అలర్ట్గా ఉండడం, యాక్టివ్ ఉండడం. సో మనకు ఆన్సర్ వస్తుంది వైవాషియస్ అంటే మీనింగ్ ఏంటి, యాక్టివ్గా ఉండడం, ఓకేనా, స్ప్రైట్లీ ఉండడం అంటూ ఉంటాం, కాబట్టి మనకు ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఐ వాంట్ టు సునీల్ టు బీ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఆఫీస్ డాష్ ఐ గెట్ బ్యాక్ ఫ్రమ్ వెకేషన్. చెప్పండి, ఇక్కడ మీరు కంజంక్షన్ని చూజ్ చేసుకోవాలి. 4 కంజంక్షన్స్ ఇచ్చాడు, వాటిని చూజ్ చేసుకోవాలి. మీనింగ్ అర్థమైతే అయిపోయినట్టేనా. చూడండి, నేను ఏమనుకుంటున్నాను, ఐ వాంట్ అంటే అనుకుంటున్నాను, ఐ వాంట్ సునీల్ టు బి ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఆఫీస్. నేను సునీల్ ఇన్ఛార్జ్గా ఉండాలి, ఆఫీస్కి ఇన్ఛార్జ్గా ఉండాలి అనుకుంటున్నాను. డాష్ ఐ గెట్ బ్యాక్ ఫ్రమ్ వెకేషన్ అంటే నేను వెకేషన్కి పోయి వచ్చేంత లోపు సునీల్ ఉండాలి అని. అంటే సో వచ్చేంత వరకు అంటే మరి అప్పుడు మనకు సో దట్ అంటామా, అంటిల్ అంటామా, వైల్ అంటామా, బట్ అంటామా, అంటిల్, ఓకేనా. నేను ఆ వెకేషన్ నుండి వచ్చేంత వరకు, అంతవరకు అని. అంటిల్ యూ గో దేర్ అంటే నువ్వు వెళ్ళేంత వరకు, కాబట్టి అంటిల్, ఓకేనా. కాబట్టి సో నేను వెకేషన్ నుంచి బ్యాక్ వచ్చేంత వరకు సో సునీలు ఇన్ఛార్జ్గా ఉండాలని అనుకుంటున్నాను అని మీనింగ్ అక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ప్రాపర్ ఆన్సర్, అంటిల్. నెక్స్ట్ వన్, 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్ చాలా సింపుల్. ఇది మనకు రీఅరేంజ్మెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్ ఇది.
ఈ కాన్సెప్ట్ మనకు రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటాం. జాగ్రత్తగా చూసుకోండి. రైట్, చూడండి ఇక్కడ PQRSTU. ఓకేనా, మొత్తం మనకు 6 ఇచ్చారండి. ఓకేనా, 6 అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ క్లియర్ చూసుకుంటే సిన్స్ ద వరల్డ్ హ్యాస్ డాష్. చూడండి ఇక్కడ వరల్డ్ హ్యాస్, జనరల్గా హ్యాస్ పక్కన హ్యావ్ పక్కన, ఓకేనా, నెక్స్ట్ హ్యాడ్ పక్కన మనకేమొస్తుందండి, జనరల్గా మనకు మెయిన్ వర్బ్ ఒకవేళ వస్తే V3 వస్తుంది. ఏమొస్తుంది మనకు V3 వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి సిన్స్ ద వరల్డ్ హ్యాస్ తర్వాత ఏం పెట్టే ఛాయిస్ ఉందో చూద్దాం. దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ బికమ్ ఇండస్ట్రియలైజ్డ్. హ్యాస్ ఆర్ అనలేము, హ్యాస్ దట్ కూడా అనలేము. కంపల్సరీ ఇక్కడ హ్యాస్ తర్వాత బికమ్ బికమ్ V3 అయితే ఉంది కదా ఒకటి. కాబట్టి మనకు హ్యాస్ తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉందండి, సో బికమ్ వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి మనకు సో P తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉంది, S వచ్చే ఛాయిస్ ఉంది. PS ఉన్న కాంబినేషన్ మనం చూసుకోవాలి. అన్నిట్లో PSఏ ఉంది, అన్నిట్లో PSఏ ఉంది. రైట్, నెక్స్ట్ నేను ఇంకో పేరు చూశాను. అదేంటంటే చూడండి, అన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్. సారీ, QR చదవండి ఒకసారి మీరు. దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్. ఇంక్రీజ్ ఉందంటే ఎందులో ఇంక్రీజ్ ఇన్ ద అనొచ్చు కదా. నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేది పెరగడం, ఓకేనా, పెరిగింది అనేమాట సింపుల్గా. కాబట్టి దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద అనొచ్చు. కాబట్టి ఇంక్రీజ్ అయింది అని నెంబర్లో, స్పీషీస్ నెంబర్లో. కాబట్టి ఇక్కడ Q తర్వాత R తీసుకోవచ్చు కదా, Q తర్వాత R తీసుకోవచ్చు. కాబట్టి QR ఎక్కడ ఉందో కాంబినేషను, Q తర్వాత R రావాలి. ఓ QR ఇక్కడ ఉంది, QUR ఆన్సర్ కాదు. ఓకేనా, లేదు ఆన్సర్ కాదు, లేదు ఆన్సర్ కాదు. సో మనకు QR అంటే ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ అంతే, వేరే చూడాల్సిన అవసరం లేదు. అక్కడ మ్యాచ్ అయ్యేది ఒకటే ఒక ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మీరు అన్ని సెంటెన్సెస్ అవి చేయాలని అవసరం లేదు నాన్న, లింకర్ దోలాడాను అంతే. దాని తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ దానికి జాయింట్గా ఏమొచ్చే ఛాయిస్ ఉంటుంది అని తీసుకుంటే సరిపోతుంది అనమాట, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ దిస్ వర్డ్ B ఈజ్ నాట్ ఏ సైలెంట్ లెటర్. చెప్పండి, ఇక్కడ B అనేది సైలెంట్ లెటర్ కాదట ఆ వర్డ్లో. అది ఏంటిది అంటుంది చూడండి. ఇక్కడ థమ్ B సైలెంటే ఉంటుంది. డిబేట్ అన్నప్పుడు మనకు B అనేది సైలెంట్ కాదు నాన్న. ల్యామ్ అన్నప్పుడు B సైలెంటే ఉంటుంది. నెక్స్ట్ సటిల్ అన్నప్పుడు కూడా మనకు B అనేది సైలెంటే ఉంటుంది నాన్న. కాబట్టి ఇక్కడ B సైలెంట్గా లేనిది ఏంటిదంటే సో డిబేట్లో మాత్రం B అనేది సైలెంట్గా ఉండడు. B అనేది పలుకుతాం మనం డిబేట్లో. ఓకేనా, కాబట్టి ఇన్ దిస్ వర్డ్ B ఈజ్ నాట్ ఏ సైలెంట్ లెటర్ అంటే డిబేట్లో B అనేది సైలెంట్ లెటర్ కాదు. సో ఏది ఆన్సర్ వస్తుంది మనకు, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది నాన్న, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. ఇవి నాన్న, ఓకేనా, ఇవి మీకు ఏంటంటే సో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. ఎప్పుడు ఇది జరిగింది పేపరు 8th, ఓకేనా, January 8th షిఫ్ట్ 2లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనమాట. అర్థమైందా? సో ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది. ఓకేనా, సో నేను మీకు చెప్పేది ఏంటంటే చూడండి స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ అంటే చదువుతున్నారు, ఓకే చదువుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ ఎలా చదవాలి, ఏది ప్రాపర్గా చదవాలి ఎవరికి తెలియడం లేదనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, ఏం చదవద్దు ఏం తెలియట్లేదు అనమాట. మీకు అసలు ఇంగ్లీష్లో 0 నాలెడ్జ్ ఉన్నా సరే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. మీరు ఒక్కసారి డెమో చూడండి, వెళ్ళి యాప్లో కూడా అవసరం లేనా, యూట్యూబ్లో చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ. ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా చేశాను, మన స్టూడెంట్స్ ఎంతమంది మంచి స్కోర్ చేశారు. తెలుగు మీడియం వాళ్ళు 5 మార్క్స్ 6 మార్క్స్ రాని వాళ్ళు కూడా 20+ స్కోర్ చేశారు. మీరు కామెంట్స్లలో చూడొచ్చు అక్కడ. ఓకేనా, కాబట్టి మీకు కూడా అలాంటి స్కోర్ రావాలి అంటే మాత్రం యాప్ క్లాసెస్ తీసుకొని చూడండి, లేట్ చేయకుండా చూడండి. సార్ డెమో చూడండి, నచ్చితేనే తీసుకోండి. డెమో చూసి క్లాస్ నచ్చితేనే తీసుకున్నాను. ఓకేనా, బుక్ కూడా రిలీజ్ చేసాము ఆల్రెడీ. బుక్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ మార్కెట్లో కొన్ని బుక్స్ ఉన్నాయి. ఒకసారి మన బుక్ని ఆ బుక్ తోటి కంపేర్ చేయండి, ఒకసారి పక్కన పెట్టి. మార్కెట్లో ఉన్న బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్ తోటి కంపేర్ చేయండి ఒకసారి మీరు. మన దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాం, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాం, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎంతవరకు ఉంది, అందులో ఎంతవరకు ఉంది, మన దాంట్లో ఎంతవరకు ఉంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందా లేదా, అన్నీ చూడండి అక్కడ మీరు. ఏదో బుక్ తక్కువ రేటు కదా, చిన్న బుక్ అట్లా వేస్ట్ నాన్న. ఓకేనా, మనం జాబ్ రావడం ఇంపార్టెంట్ మనకు అక్కడ. ఓకేనా, 10 రూపాయలు 20 రూపాయలు పోతేపాయ, ఒక గంట సేపు పోతేపాయ, 4 రోజులు పోతేపాయ, జాబ్ రావడం ఇంపార్టెంట్. కాబట్టి ఏ బుక్ చదవాలనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మీరు కంపేర్ చేయండి, అన్ని బుక్స్ తోటి కంపేర్ చేయండి. కంపేర్ చేసి నచ్చితేనే మన బుక్ తీసుకోండి. ఓకేనా, సో దీన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చిన బుక్ నాన్న. ఓకేనా, కాబట్టి కంపల్సరీ మీకు మంచిగా యూజ్ అవుతుంది ఇది. ఓకే, డిఎస్సి, టెట్, సిటెట్, టీజీటీ, పీజీటీ, గురుకుల ఎగ్జామ్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది కదా, అన్నిటికీ మీకు క్లియర్గా యూజ్ అవుతుంది నాన్న. కాబట్టి సో బుక్ తీసుకొని చదువుకోండి తొందరగా.
ఓకేనా. సో మీకు కోర్స్ కావాలనుకుంటే మాత్రం క్లాసెస్ వినాలి, బుక్లోని క్లాసెస్ అన్ని వినాలి అనుకుంటే మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోండి. 299 కోర్స్ ఉంది, 199 కోర్స్ ఉంది. టెట్ కోర్సెస్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏపీ తెలంగాణ టెట్ డిఎస్సి అన్ని కోర్సెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. కావాలంటే తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫోన్పే లేకపోయినా సరే, ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా. సో బుక్స్ అయితే అన్ని బుక్ స్టాల్స్కి పంపించాను నాన్న, మ్యాక్సిమం అన్ని బుక్ స్టాల్స్కి పంపించాం. మీ దగ్గర ఏదైనా బుక్ స్టాల్ లేకపోతే తెప్పించుకోండి, ఫోటో వాళ్ళకి పెట్టండి, ఫోటో వాళ్ళు తీసుకొని పంపిస్తారు. ఇక్కడ పంపిస్తే మేము బుక్స్ పంపించేస్తాం. అనవసరంగా ఇక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకెళ్దాం అనుకంటే మీ దగ్గరనే తీసేసుకోండి, అయిపోతుంది, అదే రోజు వస్తుంది. డెలివరీ లేట్ అంతా అనవసరం. ఓకేనా. మీ దగ్గర తెప్పించుకొని తీసుకోండి, బుక్స్ తెప్పిస్తారు వాళ్ళు ఇమీడియట్గా. ఓకేనా. కాబట్టి ఇదండి. ఓకే, ఇది మీకు తెలంగాణ టెట్ సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా యూజ్ చేసుకోండి వీడియోస్ని, క్వశ్చన్స్ని బాగా నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోని అందరికీ ప్రతి ఒక్కరికి కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.